నగరంలో ఎక్కడికైనా అత్యవసరంగా వెళ్ళాలి అంటే అందరికీ ఎక్కువగా గుర్తొచ్చేవి టాక్సీలు. పరిస్థితిని బట్టి కార్ని కానీ ఆటోని కానీ బైక్ టాక్సీలను బుక్ చేసుకొని సాఫీగా గమ్యస్థానాలకు చేరుకోవటం మామూలు విషయమే. అయితే ఊహించని విధంగా కొందరు చేసే పనులు మాత్రం తీవ్ర వైరల్గా మారుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి బయటపడింది. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. ये 180 मीटर दिखा रहा है। ये आगे गली में कुत्ते रहते हैं ना। अच्छा कुत्ते रहते हैं, चलिए ठीक है बैठिए। ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి టాక్సీలు బుక్ చేసుకోవటం కామన్. అది ఎంత దగ్గర ప్రాంతమైనా సుమారుగా 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉంటేనే చాలా మంది టాక్సీలు బుక్ చేసుకుంటూ ఉంటారు. కానీ కేవలం 180 మీటర్ల దూరంలో ఉన్న ఇంటికి వెళ్లేందుకు ఒక మహిళ బైక్ బుక్ చేసింది. అక్కడికి చేరుకున్న రైడర్ ఇది తెలుసుకొని షాక్ కి గురయ్యారు. కుక్కల భయం వల్ల తాను ఇలా చేసినట్లుగా ఆమె చెప్పింది. దీంతో ఆ యువతిని బైక్ పై ఆమె ఇంటికి చేర్చాడు. गजब यार, क्या मतलब मैडम बता रही आगे गली में कुत्ते रहते हैं तो उन्होंने 180 मीटर की राइड बुक किया है, बहुत बढ़िया। అయితే ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీధి కుక్కల భయం వల్ల ఒక యువతి వినూత్నంగా ఆలోచించింది. కేవలం 180 మీటర్ల దూరంలో ఉన్న ఇంటికి చేరుకునేలా ఓలా బైక్ బుక్ చేసింది. రైడర్ ఆమె వద్దకు చేరుకున్నాడు. ఓటీపీ అడిగిన తర్వాత ఆ మహిళ ఎంత దూరం ప్రయాణించాలి అన్నది గూగుల్ మ్యాప్ లో చూశాడు. కేవలం 180 మీటర్ల దూరం అని తెలిసి షాక్ అయ్యాడు. రైడ్ గురించి ఆ మహిళను కన్ఫర్మ్ చేసుకున్నారు. కాగా కుక్కల భయం వల్ల తాను బైక్ బుక్ చేస్తున్నట్లుగా ఆ యువతి చెప్పింది. దీంతో ఎలాంటి వాదన లేకుండా ఆమెను బైక్ ఎక్కించుకున్నాడు. 3 చిన్న మలుపులు ఉన్న గమ్యస్థానానికి 2 నిమిషాల్లో చేర్చాడు. అయితే దారిలో ఒక కుక్క కూడా కనిపించలేదు. ఒక చోట ఆవులు మాత్రం విశ్రాంతి తీసుకుంటున్నాయి. మరోవైపు నడిచి వెళ్ళగల ఈ చిన్న దూరం బైక్ రైడ్ కోసం ఆ యువతి 19 రూపాయలు చెల్లించింది. బైక్ రైడర్ ఇదంతా వీడియో రికార్డ్ చేశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ వీడియో క్లిప్ వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. కుక్కలు ఎక్కడా కనిపించలేదని ఒకరు, కుక్క ఆ వ్యక్తికి కమిషన్ ఇవ్వాలని మరొకరు చమత్కరించారు. మరి ఈ అంశంపై మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నగరంలో ఎక్కడికైనా అత్యవసరంగా వెళ్ళాలి అంటే అందరికీ ఎక్కువగా గుర్తొచ్చేవి టాక్సీలు. పరిస్థితిని బట్టి కార్ని కానీ ఆటోని కానీ బైక్ టాక్సీలను బుక్ చేసుకొని సాఫీగా గమ్యస్థానాలకు చేరుకోవటం మామూలు విషయమే. అయితే ఊహించని విధంగా కొందరు చేసే పనులు మాత్రం తీవ్ర వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి బయటపడింది. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. ये 180 मीटर दिखा रहा है। ये आगे गली में कुत्ते रहते हैं ना। अच्छा कुत्ते रहते हैं, चलिए ठीक है बैठिए। ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి టాక్సీలు బుక్ చేసుకోవటం కామన్. అది ఎంత దగ్గర ప్రాంతమైనా సుమారుగా 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉంటేనే చాలా మంది టాక్సీలు బుక్ చేసుకుంటూ ఉంటారు. కానీ కేవలం 180 మీటర్ల దూరంలో ఉన్న ఇంటికి వెళ్లేందుకు ఒక మహిళ బైక్ బుక్ చేసింది. అక్కడికి చేరుకున్న రైడర్ ఇది తెలుసుకొని షాక్ కి గురయ్యారు. కుక్కల భయం వల్ల తాను ఇలా చేసినట్లుగా ఆమె చెప్పింది. దీంతో ఆ యువతిని బైక్ పై ఆమె ఇంటికి చేర్చాడు. गजब यार, क्या मतलब मैडम बता रही आगे गली में कुत्ते रहते हैं तो उन्होंने 180 मीटर की राइड बुक किया है, बहुत बढ़िया। అయితే ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీధి కుక్కల భయం వల్ల ఒక యువతి వినూత్నంగా ఆలోచించింది. కేవలం 180 మీటర్ల దూరంలో ఉన్న ఇంటికి చేరుకునేలా ఓలా బైక్ బుక్ చేసింది. రైడర్ ఆమె వద్దకు చేరుకున్నాడు. ఓటీపీ అడిగిన తర్వాత ఆ మహిళ ఎంత దూరం ప్రయాణించాలి అన్నది గూగుల్ మ్యాప్ లో చూశాడు. కేవలం 180 మీటర్ల దూరం అని తెలిసి షాక్ అయ్యాడు. రైడ్ గురించి ఆ మహిళను కన్ఫర్మ్ చేసుకున్నారు. కాగా కుక్కల భయం వల్ల తాను బైక్ బుక్ చేస్తున్నట్లుగా ఆ యువతి చెప్పింది. దీంతో ఎలాంటి వాదన లేకుండా ఆమెను బైక్ ఎక్కించుకున్నాడు. 3 చిన్న మలుపులు ఉన్న గమ్యస్థానానికి 2 నిమిషాల్లో చేర్చాడు. అయితే దారిలో ఒక కుక్క కూడా కనిపించలేదు. ఒక చోట ఆవులు మాత్రం విశ్రాంతి తీసుకుంటున్నాయి. మరోవైపు నడిచి వెళ్ళగల ఈ చిన్న దూరం బైక్ రైడ్ కోసం ఆ యువతి 19 రూపాయలు చెల్లించింది. బైక్ రైడర్ ఇదంతా వీడియో రికార్డ్ చేశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ వీడియో క్లిప్ వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. కుక్కలు ఎక్కడా కనిపించలేదని ఒకరు, కుక్క ఆ వ్యక్తికి కమిషన్ ఇవ్వాలని మరొకరు చమత్కరించారు. మరి ఈ అంశంపై మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నగరంలో ఎక్కడికైనా అత్యవసరంగా వెళ్ళాలి అంటే అందరికీ ఎక్కువగా గుర్తొచ్చేవి టాక్సీలు. పరిస్థితిని బట్టి కార్ని కానీ ఆటోని కానీ బైక్ టాక్సీలను బుక్ చేసుకొని సాఫీగా గమ్యస్థానాలకు చేరుకోవటం మామూలు విషయమే. అయితే ఊహించని విధంగా కొందరు చేసే పనులు మాత్రం తీవ్ర వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి బయటపడింది. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం.
ये 180 मीटर दिखा रहा है। ये आगे गली में कुत्ते रहते हैं ना। अच्छा कुत्ते रहते हैं, चलिए ठीक है बैठिए। ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి టాక్సీలు బుక్ చేసుకోవటం కామన్. అది ఎంత దగ్గర ప్రాంతమైనా సుమారుగా 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉంటేనే చాలా మంది టాక్సీలు బుక్ చేసుకుంటూ ఉంటారు. కానీ కేవలం 180 మీటర్ల దూరంలో ఉన్న ఇంటికి వెళ్లేందుకు ఒక మహిళ బైక్ బుక్ చేసింది. అక్కడికి చేరుకున్న రైడర్ ఇది తెలుసుకొని షాక్ కి గురయ్యారు. కుక్కల భయం వల్ల తాను ఇలా చేసినట్లుగా ఆమె చెప్పింది. దీంతో ఆ యువతిని బైక్ పై ఆమె ఇంటికి చేర్చాడు. गजब यार, क्या मतलब मैडम बता रही आगे गली में कुत्ते रहते हैं तो उन्होंने 180 मीटर की राइड बुक किया है। बहुत बढ़िया। అయితే ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీధి కుక్కల భయం వల్ల ఒక యువతి వినూత్నంగా ఆలోచించింది. కేవలం 180 మీటర్ల దూరంలో ఉన్న ఇంటికి చేరుకునేలా ఓలా బైక్ బుక్ చేసింది. రైడర్ ఆమె వద్దకు చేరుకున్నాడు. ఓటీపీ అడిగిన తర్వాత ఆ మహిళ ఎంత దూరం ప్రయాణించాలి అన్నది గూగుల్ మ్యాప్ లో చూశాడు. కేవలం 180 మీటర్ల దూరం అని తెలిసి షాక్ అయ్యాడు. రైడ్ గురించి ఆ మహిళను కన్ఫర్మ్ చేసుకున్నారు. కాగా కుక్కల భయం వల్ల తాను బైక్ బుక్ చేస్తున్నట్లుగా ఆ యువతి చెప్పింది. దీంతో ఎలాంటి వాదన లేకుండా ఆమెను బైక్ ఎక్కించుకున్నాడు. 3 చిన్న మలుపులు ఉన్న గమ్యస్థానానికి 2 నిమిషాల్లో చేర్చాడు. అయితే దారిలో ఒక కుక్క కూడా కనిపించలేదు. ఒక చోట ఆవులు మాత్రం విశ్రాంతి తీసుకుంటున్నాయి. మరోవైపు నడిచి వెళ్ళగల ఈ చిన్న దూరం బైక్ రైడ్ కోసం ఆ యువతి 19 రూపాయలు చెల్లించింది. బైక్ రైడర్ ఇదంతా వీడియో రికార్డ్ చేశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ వీడియో క్లిప్ వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. కుక్కలు ఎక్కడా కనిపించలేదని ఒకరు, కుక్క ఆ వ్యక్తికి కమిషన్ ఇవ్వాలని మరొకరు చమత్కరించారు. మరి ఈ అంశంపై మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. 19 రూపాయలు. నగరంలో ఎక్కడికైనా అత్యవసరంగా వెళ్ళాలి అంటే అందరికీ ఎక్కువగా గుర్తొచ్చేవి టాక్సీలు. పరిస్థితిని బట్టి కార్ని కానీ ఆటోని కానీ బైక్ టాక్సీలను బుక్ చేసుకొని సాఫీగా గమ్యస్థానాలకు చేరుకోవటం మామూలు విషయమే. అయితే ఊహించని విధంగా కొందరు చేసే పనులు మాత్రం తీవ్ర వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి బయటపడింది. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. ये 180 मीटर दिखा रहा है। ये आगे गली में कुत्ते रहते हैं ना। अच्छा कुत्ते रहते हैं, चलिए ठीक है बैठिए। ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి టాక్సీలు బుక్ చేసుకోవటం కామన్. అది ఎంత దగ్గర ప్రాంతమైనా సుమారుగా 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉంటేనే చాలా మంది టాక్సీలు బుక్ చేసుకుంటూ ఉంటారు. కానీ కేవలం 180 మీటర్ల దూరంలో ఉన్న ఇంటికి వెళ్లేందుకు ఒక మహిళ బైక్ బుక్ చేసింది. అక్కడికి చేరుకున్న రైడర్ ఇది తెలుసుకొని షాక్ కి గురయ్యారు. కుక్కల భయం వల్ల తాను ఇలా చేసినట్లుగా ఆమె చెప్పింది. దీంతో ఆ యువతిని బైక్ పై ఆమె ఇంటికి చేర్చాడు. गजब यार, क्या मतलब मैडम बता रही आगे गली में कुत्ते रहते हैं तो उन्होंने 180 मीटर की राइड बुक किया है। बहुत बढ़िया। అయితే ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీధి కుక్కల భయం వల్ల ఒక యువతి వినూత్నంగా ఆలోచించింది. కేవలం 180 మీటర్ల దూరంలో ఉన్న ఇంటికి చేరుకునేలా ఓలా బైక్ బుక్ చేసింది. రైడర్ ఆమె వద్దకు చేరుకున్నాడు. ఓటీపీ అడిగిన తర్వాత ఆ మహిళ ఎంత దూరం ప్రయాణించాలి అన్నది గూగుల్ మ్యాప్ లో చూశాడు. కేవలం 180 మీటర్ల దూరం అని తెలిసి షాక్ అయ్యాడు. రైడ్ గురించి ఆ మహిళను కన్ఫర్మ్ చేసుకున్నారు. కాగా కుక్కల భయం వల్ల తాను బైక్ బుక్ చేస్తున్నట్లుగా ఆ యువతి చెప్పింది. దీంతో ఎలాంటి వాదన లేకుండా ఆమెను బైక్ ఎక్కించుకున్నాడు. 3 చిన్న మలుపులు ఉన్న గమ్యస్థానానికి 2 నిమిషాల్లో చేర్చాడు. అయితే దారిలో ఒక కుక్క కూడా కనిపించలేదు. ఒక చోట ఆవులు మాత్రం విశ్రాంతి తీసుకుంటున్నాయి. మరోవైపు నడిచి వెళ్ళగల ఈ చిన్న దూరం బైక్ రైడ్ కోసం ఆ యువతి 19 రూపాయలు చెల్లించింది. బైక్ రైడర్ ఇదంతా వీడియో రికార్డ్ చేశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ వీడియో క్లిప్ వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. కుక్కలు ఎక్కడా కనిపించలేదని ఒకరు, కుక్క ఆ వ్యక్తికి కమిషన్ ఇవ్వాలని మరొకరు చమత్కరించారు. మరి ఈ అంశంపై మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. 19 रुपए हुआ।